గుడ్ ఈవినింగ్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. మిమ్మల్ని అలరిస్తున్న నలుగురు అల్లరి బుడతలు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ యోధా, దీవెన, రోహన్ అండ్ సహృదా. సహృదా నిక్ నేమా? ఫ్రూటీ. చిన్నప్పటి నుంచి నిక్ నేమా? నిక్ నేమ్. మాకు మెడ్రాస్లో ఒక ఆయన ఉండేవాడు, డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయన రోజుకు 40 బండ్లు తినేవాడు. 40 బండ్లు. 40 పండ్లు. ఆయన పేరు బన్ బాబు. బన్ బాబు. చోటు, నీకెందుకు వచ్చింది చోటు? నేను బుజ్జిగాడి సినిమాలో ఆ కుక్కని చూసి చోటు అని పెట్టుకున్నాను సార్. సో దీవెన, దమ్ము దీవెన. వై దమ్ము? ఇంటి పేరా? కాదు. మరి దమ్ము ఎందుకు వచ్చింది నీకు? యాక్టింగ్ చేస్తున్నాను, అందుకే దమ్ము దీవెన అంటున్నారు. బట్ ఏదో రీజన్ ఉండాలి కదా దమ్ముకి. అట్లా అలా వచ్చేసింది. అలా వచ్చేసింది యాక్టింగ్ చేస్తుంటే. సో నీకు దమ్ము ఉందన్నమాట. తెలిసింది. బ్యూటిఫుల్ పోస్టర్స్ ఇస్తున్నావు. ఎలాగది? గుడ్. అండ్ ఫైనల్ గా యోధా. యోధానేనా అసలు ఫుల్ పేరు? రాగయోగిత. ఆహా. బట్ యోధ ఎలా వచ్చింది? పవర్ఫుల్ గా ఉండాలని పెట్టాడు డాడీ. పవర్ఫుల్. గుడ్. బట్ నలుగురు మీ ఎంట్రీస్ కానీ మీ యాటిట్యూడ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. మీ అమ్మా నాన్నలకి వావ్ చెప్పాలి. ఎందుకంటే చదువుతో పాటు మీ టాలెంట్ను గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. సో మీరు యూ హ్యావ్ సో మెనీ అంబిషన్స్. డాక్టర్లు అవ్వాలనుకున్న వాళ్ళు, హీరోయిన్స్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఐఏఎస్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఇంజనీర్లు అవ్వాలనుకున్న వాళ్ళు. ఇంజనీర్. నువ్వు? లాయర్. లాయర్. మా అమ్మ కోరిక. గ్రేట్ ప్రొఫెషన్, గ్రేట్ ప్రొఫెషన్. తల్లి నువ్వు? పోలీస్. పోలీస్. ఏ పోలీస్ డైలాగ్ ఒకటి చెప్పు. అగ్ని అగ్ని. అమ్మో. గుడ్. సో నిజమే. ఎందుకంటే తప్పకుండా అమ్మా నాన్నల్ని ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని పూజించాలి. ఎందుకంటే వాళ్ళే మనకి ప్రత్యక్ష దైవాలు. అట్ ద సేమ్ టైం మీకు ఏమనిపిస్తో మీ డ్రీమ్స్ను ఫాలో అవ్వండి. ఐ థింక్ నీకు అవార్డు వచ్చింది, నీకు అవార్డు వచ్చింది, నీకు అవార్డు వచ్చింది. గ్రేట్ గ్రేట్. సో ఈ అవార్డులు ఇచ్చి ఇప్పుడు ప్రపంచం అంతా మందే. ఇప్పుడు మన తెలుగు సినిమా ప్రపంచ సినిమా అయిపోయింది కాబట్టి ఆస్కర్ వరకు వెళ్ళిపోవాలి మీరు అందరూ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఏదో ఇందాక నుంచి చూస్తున్నాను మీరు ఇద్దరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏంటది? దీవెన నీ డ్రెస్ వావ్. యోదక్క నీ ఇయర్ రింగ్స్ వావ్. దీవెన నీ షూస్ వావ్. యోదక్క నీ హెయిర్ స్టైల్ వావ్. నీ లిప్స్టిక్ వావ్. నీ మేకప్ వావ్. ఏంటి వావ్ వావ్ అంటున్నారనే కదా? ఎందుకో తెలుసా? ఇక్కడికి వచ్చింది దేనికోసం? వావ్ కోసమే కదా. మరి మాత్రం వావ్ ఉండాలి కదా. సాయి కుమార్ గారు మీరు వావ్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. సాయి కుమార్ అన్నయ్య
సాయి కుమార్ తాతయ్య. సాయి కుమార్ అన్నయ్య మీ డైలాగ్స్ వావ్. ఆహా. సాయి కుమార్ అన్నయ్య మీ డ్రెస్ వావ్. సాయి కుమార్ అన్నయ్య మీ సినిమాస్ వావ్. అన్నయ్యనా? ఏ ఊడుకో, ఇలా చెప్తే మనం భ్రమలు పడతాం. అక్కడ అంతే ఇక్కడ అంతేనా? సాయి కుమార్ అన్నయ్య మీకు ఏమైనా యాంకరింగ్ లో హెల్ప్ చేయమంటారా? అక్కడేమో రష్మి సిటీ కన్నేసా, అక్కడ అడ్డొస్తావు, ఇక్కడ అడ్డొస్తావు, ఎప్పుడు అడ్డొస్తూనే ఉంటావా? మీకెవరు తెలుసు అడ్డొస్తారు? బొమ్మాలి వస్తుంది తర్వాత.